అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది. సాధారణంగా ఒక ఏడాది పరిపాలన చేసిన తర్వాత వారి పాలన గురించి, వారి పాలనలో జరిగినటువంటి మంచి గురించి, లేక అది చేశాను ఇది చేశానని చెప్పుకోవడం గురించి ఇదొక మంచి సందర్భం అవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారి ఏడాది పాలనలో చెప్పుకోవడానికి ఏమీ కూడా ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా లేదు. ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా లేదు. రాష్ట్ర ప్రజలని నిరంతరం మభ్యపెట్టి మోసం చేసి చంద్రబాబు నాయుడు గారి పార్టీ నిర్వహిస్తున్నది మహానాడు కాదు, దగానాడని మేమైతే చెప్తా ఉన్నాం. చంద్రబాబు గారి పార్టీ నిర్వహిస్తున్నది మహానాడు కాదు, దగానాడు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలని నిరంతరం మోసం చేసి మభ్యపెట్టారు కనుకనే. ఒక్క సంక్షేమ పథకం కూడా సరిగ్గా అమలు చేయలేకపోయారు కనుకనే ఇది మహానాడు కాదు, దగానాడని చెప్తా ఉన్నాం. ఇక్కడ ఆయన్ని పొడుకోవడానికి, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద బురద జల్లడానికి తప్ప అక్కడ ఏమన్నా వినడానికి కానీ చూడడానికి కానీ ఏమనుందా? మహానాడులో అక్కడ వచ్చిన వాళ్ళందరికీ జంతికలు పెడతాం, బిర్యానీ పెడతాం, కజ్జికాయలు పెడతాం అని చెప్పడానికి తప్పించి ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేశాం, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అని ఏమన్నా చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా? ప్రజల్ని మోసం చేసి మభ్య పెట్టడం తప్ప వారు చెప్పుకోవడానికి మహానాడులో ఏముందని మేమైతే షూటిగా ప్రశ్నిస్తాము. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని పథకాల్ని అమలు చేయకుండా రద్దు చేస్తా ఉన్నారు. మీరు చూడండి, విద్యా వ్యవస్థని, వైద్యాన్ని, వ్యవసాయాన్ని, పారిశ్రామిక రంగాన్ని, ఇలా అన్ని రంగాల్ని నిర్వీర్యం చేసినటువంటి ఈ కూటమి పాలన, చంద్రబాబు నాయుడు గారి పాలన. మరో పక్కన చూస్తే రాష్ట్రంలో ఎటు చూసినా కూడా అవినీతే. మట్టి గాని, ఇసుక గాని, లిక్కర్ గాని పెద్ద ఎత్తున మాఫియా జరుగుతూ ఉంది. కేవలం రూపాయికే వేల కోట్ల రూపాయల భూముల్ని దారదత్తం చేస్తూ ఉన్నారు. అందుకోసమై వీళ్ళు ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారు మహానాడు పేరుతో. అందుక మహానాడు పేరుతో సంబరాలు చేసుకుంటున్నది విచ్చలవిడి అవినీతి ఎక్కడ పడితే అక్కడ. అందుకు చేసుకుంటా ఉన్నారా? సంబరాలు దేనికి చేసుకుంటారు? ఏదైనా సాధిస్తే, ఏదైనా రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తే, ఈ రాష్ట్రాన్ని ఏదైనా అభివృద్ధిలోకి తీసుకొస్తే ఎవరన్నా సంబరాలు చేసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి పథకాలు ప్రజల జీవితాల్ని మార్పు చేసి వాళ్ళ జీవన ప్రమాణాలకి ఉన్నతంలోకి తీసుకెళ్లేటువంటి పథకాలు రద్దు చేసినందుక, సూపర్ 6 పేరుతో ఒక్క హామీని కూడా అమలు చెయ్యనందుక మీరు సంబరాలు చేసుకుంటున్నది దేనికి చేసుకుంటున్నారు? సంబరాలు మీరు మహానాడు పేరుతో. ఇంకో పక్కన చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అత్యంత అద్భుతంగా అమలు చేసినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ ఈరోజు ఇవ్వట్లా. అందుకని మహానాడు పేరుతో మీరు సంబరాలు చేసుకుంటా ఉన్నారా? డిగ్రీలు చదువుకున్నటువంటి విద్యార్థులు ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో అల్లాడుతూ కూలీలుగా మారుతూ ఉంటే అందుకోసం మీరు మహానాడు పేరుతో సంబరాలు చేసుకుంటా ఉన్నారా? విద్యా వ్యవస్థలో మార్పు తీసుకొచ్చి ప్రభుత్వ బడుల్ని నాడు నేడు పేరుతో అత్యంత అద్భుతంగా అభివృద్ధి చేసి పేద సామాన్య వర్గాల ప్రజలకి అంతర్జాతీయ కరిక్యులంతో విద్య చెప్పించి ముందుకు తీసుకెళ్లినటువంటి నాడు నేడు కార్యక్రమాన్ని రద్దు చేసినందుక ఈ రోజున తెలుగుదేశం పార్టీ మహానాడు పేరుతో సంబరాలు నిర్వహించుకుంటుంది. సిబిఎస్ఈ తీసేసినందుక,
ఇంగ్లీష్ మీడియాన్ని నిర్వీర్యం చేసినందుక, ప్రభుత్వ స్కూళ్ళని బూత్ బంగ్లాలుగా మారుస్తున్నందుక, దేనికి చేసుకుంటా ఉన్నారు మీరు సంబరాలు? మహానాడు పేరుతో దేనికి చేసుకుంటా ఉన్నారు సంబరాలు? చెప్పాలి దీనికి సమాధానం. ఇంకో పక్కన కొత్తగా 6 సూత్రాలని కొత్త రాగం పాడుతా ఉన్నారు. ఎన్నికల సందర్భంలో మీరు ఇచ్చినటువంటి 6 హామీలు ఏమయ్యాయి? అవి నీటి మీద రాతలేనా? ఆడబిడ్డ నిధి ఏమైంది? నిరుద్యోగ వృత్తి ఏమైంది? రైతు భరోసా ఏమైంది? గ్యాస్ బండ గుదిబండగా మారిపోయిందా? అమ్మఒడి ఏమైంది? ఉచిత బస్సు ఏమైంది? 50 సంవత్సరాలకే బీసీ మహిళలకి పెన్షన్ ఏమైంది? ఈ సూపర్ 6, సూపర్ 7 పథకాలన్నీ ప్రజలకు ఇవ్వకుండా మభ్యపెట్టి మోసం చేసి ప్రజలకి వెన్నుపోటు పొడిచినందుక ఈ రోజున మీరు మహానాడు పేరుతో సంబరాలు చేసుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి జీవితంలో 4 సార్లు ముఖ్యమంత్రి కదా వారు. ఎక్కడైనా సరే మీ పాలనలో ఒక్క పథకం పేరైనా, ఒక్క కార్యక్రమం పేరైనా ప్రజలకు గుర్తుందా చెప్పండి? మీరేమైనా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చేటువంటి పథకమైన కార్యక్రమమైన ప్రజలకు గుర్తుండేది ఒక్కటన్నా చేశారా? చెప్పండి మీకు సమాధానం. లోకేష్ గారు 6 సూత్రాలు కాదు 6 శాసనాలని మాట్లాడుతూ ఉన్నారు. సూత్రాలకి శాసనాలకి లోకేష్ గారికి తేడా తెలుసా? తేడా తెలుసా? తేడా తెలుసా? దేశంలో ప్రజాస్వామ్యం అమలవుతుంది, రాజ్యాంగబద్ధంగా పాలన సాగుతుందనేటువంటి విషయాన్ని పూర్తిగా మర్చిపోయి ఆయనే ఒక యువరాజులాగా ఫీల్ అవుతూ సుపీరియర్ గా భావించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఆయన సూత్రాలకి శాసనాలకి తేడా తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన యువరాజుగా భావించి సుపీరియర్ గా ఫీల్ అవుతున్నప్పుడు మాత్రమే ఇట్లాంటి మాటలు వస్తాయి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఇష్టానుసారం అమలు చేయడం వల్ల ఆటవిక పాలన సాగుతా ఉంది. ఎక్కడ పడితే అక్కడ అరాచకం, విధ్వంసం, దాడులు, కక్షపూరితమైనటువంటి పాలన రెడ్ బుక్ అమలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నందుక ఈరోజు మహానాడు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. మీరు పల్లెల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. పంటలు వేసుకొనివ్వట్ల, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొనివ్వట్ల, ఇళ్లలో వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చి మీరు అనేక దుశ్చర్యలకి పాల్పడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నందుక మీరు ఈ రోజున మహానాడు చేసుకుంటా ఉన్నారు. అందుక చేసుకుంటా ఉన్నారు. తెలుగు భాష బాగా మాట్లాడాలని లేదా తెలుసుకోవాలని కూడా మేము నారా లోకేష్ గారికి తెలియజేస్తా ఉన్నాం. తెలుగుకు గనక మీరు తెగులు పట్టిస్తే తెలుగుదేశం పార్టీని తెగులు దేశం పార్టీగా పిలవాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.